పాములు కల్లోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నిద్రలో మెదడు కార్యకలాపాల ఆధారంగా పాములు మానవులు చూసే విధంగానే కలలు కంటాయని శాస్త్రవేత్తలు ఖచ్చితంగా నిరూపించనప్పటికీ అవి ఏదో ఒక రకమైన కలస్థితిని అనుభవించే అవకాశం ఉంది. ఇది ఇతర జంతువులు చేసే విధంగా ఇంద్రియ సమాచారాన్ని ప్రాసెస్ చేయటం మరియు రోజు నుండి జ్ఞాపకాలను ఏకీకృతం చేయడంతో సంబంధం కలిగి ఉంటుంది. అయితే వాటి విభిన్న నాడీ నిర్మాణం కారణంగా వాటి కలల స్వభావం మానవ కలల నుండి చాలా భిన్నంగా ఉంటుంది. కలలో పాములు కనిపించడం అనేది చాలామందికి కలిగే సాధారణ అనుభవం. ఈ కలలకు చాలా వివరణలు ఉన్నాయి. కొందరి ప్రకారం ఇది శుభ సూచన అయితే మరికొందరి ప్రకారం అశుభ సూచన. కలలో పాములు కనిపించడానికి కారణాలు: మీరు జీవితంలో ఏదో ఒక విషయం గురించి భయపడుతున్నారా లేదా ఆందోళన చెందుతున్నారా అనేది ఈ కలకు ఒక కారణం కావచ్చు. పాములు చర్మాన్ని విడిచిపెట్టి కొత్త చర్మాన్ని పొందుతాయి కాబట్టి కలలో పాములు కనిపించడం అనేది జీవితంలో ఒక పెద్ద మార్పు లేదా పరివర్తనకు సంకేతంగా ఉండవచ్చు. కొందరు పాములను లైంగిక శక్తికి ప్రతీకగా భావిస్తారు కాబట్టి ఈ కళ మీ లైంగిక జీవితం గురించి ఏదో ఒక విషయాన్ని సూచించవచ్చు. పాములు కూడా సృజనాత్మకతకు సంకేతంగా ఉంటాయి కాబట్టి మీలోని సృజనాత్మక శక్తిని ఈ కళ ప్రేరేపిస్తుంది. కళలో పాములను బట్టి వివరణలు: ఎర్రటి పాము మీ శక్తిని సూచిస్తుంది. ఆకుపచ్చటి పాము వ్యక్తిగత పెరుగుదలను సూచిస్తుంది. పింక్ పాము ఆనందము మరియు ప్రేమను సూచిస్తుంది. కలలో పాములు కనిపించినప్పుడు ఏం చేయాలి? కలలో పాము ఎలా ఉంది, ఏమి చేస్తుంది? ఈ వివరాలన్నీ కళ అర్థాన్ని అర్థం చేసుకోవటానికి సహాయపడతాయి. కళ చూస్తున్నప్పుడు మీరు ఎలా భావించారు? భయపడ్డారా? ఆశ్చర్యపోయారా? ఈ భావనలు కూడా కళ అర్థాన్ని తెలుసుకోవటానికి సహాయపడతాయి. మీ జీవితంలో ఏం జరుగుతుంది? ఈ కళ మీ జీవితంలోని ఏ పరిస్థితికి సంబంధించి ఉండవచ్చు? మీ కళ గురించి మీకు అర్థం కాలేకపోతే ఒక మనస్తత్వవేత్త లేదా జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించవచ్చు. ముఖ్యమైన విషయం: కళల అర్థాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి కాబట్టి ఒకరికి వర్తించే అర్థం మరొకరికి వర్తించకపోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.